ఈ రాశిలో గురువు, తృతీయ స్థానంలో కేతువు, దశమ స్థానంలో శనేశ్వరుడు, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. నూతన ఒప్పందాల రీత్యా, అగ్రిమెంట్స్ రీత్యా కాస్తంత నిదానంగా వ్యవహరించండి. వీలైతే కాస్తంత వ్యవధి తీసుకుని సంతకం పెట్టగలిగితే మౌఢ్యమి దాటిన తర్వాత అని కాస్త మంచి రోజులు వచ్చేదాకా వెయిట్ చేయగలిగితే సదా శ్రేయస్కరం. ఇప్పుడు ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలోనే ఉన్నారు, పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలోనే ఉన్నారు. ఏం ఉపయోగం లేదు కదా. అనుకూలించవలసినటువంటి వాళ్ళు ఏదో మైత్రి కారకులు కావచ్చు, వ్యవహార కారకులు కావచ్చు, మన ఆలోచన కారకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థానం బాలేదు కాబట్టి రేపొద్దున అన్ఎక్స్పెక్టెడ్ సినారియోస్, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వచ్చే ఆస్కారం ఉండవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. లేదు మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే సంతకం అయిపోవాలి, ఇప్పుడైతేనే తర్వాత బాగుంటుంది అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉన్నప్పుడు గణపతి స్వామి వారికి ముడుపు కట్టి, ఇంటి ఇలవేలుపుకి ముడుపు కట్టి, ఆ తర్వాత అనుకున్న కార్యక్రమం గురించి వాళ్ళకి అభిషేకం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, మీ శక్తి కొలది ఆలోచన చేసి ఆ విధంగా ముడుపు కట్టి ఆ తర్వాత అగ్రిమెంట్స్ పెద్ద విషయాలలో కలగజేసుకోండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఇతర వ్యవహారాలలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. సాక్షి సంతకాలు కావచ్చు, మధ్యవర్తి సంతకాలు కావచ్చు, ఇతర వ్యవహారాలలో కాస్తంత నిదానంగా వ్యవహరించండి. లేదా మీ తరపున నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారంటే మీ బదులు వాళ్ళ చేత చేయించండి, తద్వారా బాగుంటుంది, కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో గ్రహస్థితి మారుతుంది. ఖచ్చితంగా ముమ్మాటికి మీకు అనుకూలమైనటువంటి వ్యవహారం, అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. కానీ ఈ డ్యూరేషన్లో మాత్రం నిదానంగా మీరు చేయగలిగితే అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్తగా కోర్టు కేసులు వేయాలి, కొన్ని ప్రాపర్టీస్ గురించి ఆలోచన చేయాలి, డిస్కషన్ పెట్టాలనుకున్న వారు ఈ డ్యూరేషన్లో కాకుండా పోస్ట్పోన్ చేసుకుంటే అన్ని విధాల మంచిది. వృత్తి నిమిత్తం చాలా బాగుంటుంది. క్రితం దైవ కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి, తల్లిదండ్రుల్ని కాస్తంత మెప్పించే విధంగా వ్యవహరించిన వాళ్ళకి, వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకున్న వాళ్ళకి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. కాలం కలిసి వచ్చినట్టుగా మీరు ఊహించినటువంటి మంచి మార్పులు మీ జీవితంలో ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణం అవ్వాలన్న ఆలోచనలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిమిత్తం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. జన్మజాతకంలో బలం లేనట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస్తంత ఆలోచించి తగిన సమయానికి మంచి రెమెడీస్ చేసుకొని ముందడుగు వెయ్యండి, తద్వారా బాగుంటుంది. మనకి బాగాలేదని అనుకున్నప్పుడు ఉదాహరణకు ఎలా చెప్పాలంటే, మనం వెళ్తున్నాం ఒక దారిలో వాగు వచ్చింది. వాగు మనం ఎంత లోతుందో తెలియనప్పుడు మనంతటా మనం ఎలా వెళ్ళగలుగుతాము? దాటలేం కదా. ఈత వచ్చినప్పటికీ సరుకంతా తడిసిపోతుంది కదా. పడవేసుకొని దాటాలా లేకపోతే ఎలా దాటాలన్నది తెలియాలి కదా. అంటే గోచార రీత్యా బాగాలేదు, జన్మజాతకంలో పరిస్థితి బాగాలేదన్నప్పుడు ఈ వాగు దాటాలి. ఈ వాగు దాటే సమయంలో మనకి దైవ బలం అవసరం. అప్పుడు ఎవరొకళ్ళు రావడం, చెయ్యందించడము, లేదా దాటి వెళ్ళిపోగలుగుతావులే నాన్న, మోకాళ్ళలోతే ఉంటాయని చెప్పడము, లేదా వద్దు ఇబ్బంది పడతామని చెప్పడము. అంటే మనకి బాలేనటువంటి సమయంలో ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఈ బ్రిడ్జ్ ద్వారా మనం అది ఫుల్ఫిల్ చేసుకుంటే మనకు కలిసి వస్తుంది. లేదంటే మళ్ళీ ఇబ్బందే కదా. వాగు దాటడానికి ఇబ్బంది పడాలి, వాగు దాటేటప్పుడు ఇబ్బంది పడాలి, మధ్యలో ఏదైనా ఇబ్బంది అయితే, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ తీసుకొని చెప్తే అర్థమవుతుందన్న కారణం చేతి ఇలా వర్ణించాను. ఇది గ్రహించి మెలగండి. జన్మజాతకంలో కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, గోచార రీత్యా కూడా మంచి చెడులు ఉంటాయి. కానీ తగిన సమయానికి తగిన నిర్ణయం చేసుకుంటే తద్వారా దైవానుగ్రహం వలన మంచి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, కానీ సెల్ఫ్ డ్రైవింగ్ మాత్రం మంచిది కాదు. ఇది గ్రహించి మెలగండి. స్నేహితులతో ఆకస్మికంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు, అప్రమత్తం అవసరం. కుటుంబ పరమైనటువంటి అంశాల రీత్యా
ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. శుభకార్యాలు ఉన్నాయంటే లెక్కాపత్రం లేకుండా ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత క్రమశిక్షణ అవసరం. మీరు ఏది ఏమైనా అనుకోండి, మన పిల్లలకి మనం డబ్బులు పెట్టుకుంటే ఎవరో ఏడవటం ఎందుకన్నది కాదు ఇక్కడ. మన పిల్లల కోసమే మనం ఖర్చు పెడుతున్నప్పటికీ వాళ్ళ అభివృద్ధి కోసం మనం ప్రత్యేకంగా ఖర్చు పెడితే రేపొద్దున తద్వారా వచ్చే పండో ఫలమో వాళ్ళు తింటే చాలా మంచిది. వృధాగా మూడో వ్యక్తి తినటం వల్ల ఏ ఉపయోగం లేదు కదా. పెళ్ళుంది, 100 రూపాయలు చక్కగా ఖర్చు పెట్టుకోవచ్చు, వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ 100 పెడితే సరిపోయే దగ్గర 150 పెడితే ఏం ఉపయోగము? రేపొద్దున మంచో చెడో వాళ్ళకి మనం అండగా ఉండాలని అనుకున్నట్లయితే, వాళ్ళకు మన నిర్ణయాల వలన మంచి జరగాలి అని అనుకున్నట్లయితే ఆలోచన చేయండి, మంచి సలహాలు తీసుకోండి, ఆ ప్రకారంగా చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో కాస్తంత చికాకులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. హాస్పిటల్స్, హాస్టల్స్, డిస్ట్రిబ్యూషను, క్యాటరింగ్ వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి తరచూ ఏదో ఒక సమస్య రావడము, చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కొత్తది బ్రాంచ్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా అంది వస్తాయి. ఆయా ఏర్పాట్లలో ఈ విధమైనటువంటి చికాకులు ఇనీషియల్ స్టేజ్లోనే ఉంటాయి. ఇది గ్రహించండి. మీ మానవ ప్రయత్నం మీరు చక్కగా చెయ్యండి, ఎక్కడా నిరాశ చెందొద్దు. ఆలోచించి చక్కగా దైవ కార్యక్రమాలు చేసుకొని మంచి ప్రయత్నం చేయండి, సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశివారు స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో ఉంచి స్వర్ణాకర్షర భైరవ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఎదుగుదల కనిపించడం లేదు, విపరీతమైనటువంటి గొడవలు చికాకులుగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ఏ పని ముట్టుకోపోయినా అది అంతే అయిపోతుంది. అసలు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు, ఎక్కడ చూసినా చికాగ్గానే ఉంది అని అనుకున్నవారు రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత పెరుగుతుంది, అనుకున్న కార్యక్రమాలు జయప్రదంగా ఉంటాయి.